మొట్టమొదటి మానవుడు తన మొట్టమొదటి భార్యకు పాడినటువంటి మొట్టమొదటి పాట చూడండి, ఏమని ఉంది ఇక్కడ 2వ అధ్యాయము 23. అప్పుడు ఆదాము చదవమ్మా. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన గనుక నారి అనబడును. కవిత్వం చెప్తున్నాడు, రిథమిక్గా రైమ్తో మాట్లాడుతున్నాడు. ఇక్కడ భార్య పట్ల గౌరవం చూడండి, భార్య పట్ల సమానత్వం చూడండి, భార్యను ఎంత ఆలింగనం చేసుకుంటున్నాడు, ఆమె సౌందర్యాన్ని చూసి డ్యూయెట్ పాడుతున్నాడు ఇక్కడ. కానీ దృక్పథం మారింది. ఒక్కసారి వాక్యము అనేటటువంటి దృక్పథం నుంచి బయటకు వచ్చి లోక మర్యాద అనే దృక్పథం పెట్టుకున్నాడు. ఇదిగో నువ్వు ఇచ్చావుగా, ఈమె చెప్పింది చేయాల్సి వచ్చింది అని మొదలుపెట్టాడు. తన కుమారుడు పుట్టాడు, జలసి, ఇద్దరు చంపుకోవటం, కయీను హేబేలును చంపటం. ఇలా చూసుకుంటూ పోతే సమాజం, మానవ సమాజం దేవునికి దూరం అయ్యే కొద్దీ దృక్పథములో మార్పు వచ్చే కొద్దీ దేవుని వాక్యము కాకుండా, దేవుని మాట కాకుండా, దేవుని యొక్క ఆజ్ఞ కాకుండా, దేవుని యొక్క కట్టడ కాకుండా, దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టగలిగినంత ధైర్యమునిచ్చేటటువంటి లోక మర్యాదకు లోబడ్డారు. జీవితం దుంపనాశనం అయింది.